అంతా కూడా ఎంతో ఆ పక్కన ఆ సెకండరీ ఏదైతే అవుతాయో అవన్నీ పక్కన పెట్టేస్తే మరి వీటి వల్ల నాకు మరి మీరు లాస్ట్ 20 days క్రితం నేను లాస్ట్ కీమో తీసుకోవడం జరిగింది. మీరు నాకు చూస్తున్నారు. ఈరోజు నేను ఎలా ఉన్నానో మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి ఆత్మ సౌందర్యంలోకి వెళ్దాము. ఆత్మ సౌందర్యం అంటే అది చాలా విస్తారంగా చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకున్నాం కదా. అది నేను సింప్లిఫై చేస్తూ అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక ఇంతమంది క్లయింట్స్తో తర్వాత బ్యూటీషియన్స్తో వీళ్ళందరితో ఒక ధ్యానిగా నేను ఉండేటప్పుడు నేను అంటే భూమి మీదకి వచ్చింది ఒక పర్పస్. ఆ పర్పస్ ఏంటనేది నాకు ఒక ఇన్నర్ బ్యూటీ రీసెర్చ్ చేస్తూ ఆ రకంగానే నేను ఒక బ్యూటీని అంటే ఒక అమ్మవారి యొక్క అందాన్ని కానీ అమ్మవారి యొక్క లక్షణాలను కానీ తర్వాత అంటే అమ్మని అమ్మవారిని దేవతని ఆ దేవి దేవతల్ని అందంతో పోలుస్తారు. మరి అంతే రమణీయంగా మూర్తి భవించాలంటే ప్రతి స్త్రీకి కూడా అందం అనేది ప్రకృతి అంటే అందం అంటే ప్రకృతి ఈ నేచర్తో పోలుస్తారు. అలాగే శోభాయమానంగా స్త్రీ నట్టింట తిరగాలంటే స్త్రీకి మరి కావాల్సింది జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉందో స్త్రీ ఇంట్లో తిరుగుతుంటే అదే ఎంతో అందం. వాళ్ళు ఏదో తయారైపోక్కర్లేదు, ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, అలా ఏదో చెయ్యక్కర్లేదు. మరి అలా కాకుండా చాలా ఒక జ్ఞానంతో ఆ స్త్రీ ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా కూడా కలకల్లాడుతుంటుంది. ప్రతి మూల కూడా ఎంతో అందం విస్తరంగా ఉంటుంది. ఆ అందం మళ్ళీ తన మీదకే వస్తుంది. అందం మళ్ళీ ఎక్స్పోజ్ అవుతుంది. మరి అలా అవ్వాలి అంటే చిన్న కాన్సెప్ట్స్ నేను రీసెర్చ్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు కృష్ణారెడ్డి గారు ఫుడ్ కోసం చెప్పడంతో నాకు కూడా అనిపించింది ఫుడ్ మీదే చెప్దాము. మరి మీరందరూ హెయిర్ ట్రీట్మెంటు, స్కిన్ ట్రీట్మెంటు, వెయిట్ రెడ్యూస్ అన్నారు. ఏదైనా ఫుడ్డే కదా, ఆ ఫుడ్ కోసమే నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫుడ్ అనేది 4 types ఆఫ్ ఫుడ్. మన ఈ ఫిజికల్ బాడీని చాలా జాగ్రత్తగా ఉంచాలి అనంటే మనం ఫస్ట్ మెడిటేషన్లోకి రాగానే గురువుగారు చెప్పారు శాకాహారం అని చెప్పేసి. ఆ శాకాహారాన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. నాకు తెలిసి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శాకాహారులే, దానికి చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు అయితే ఇంకా చాలా చక్కగా చాలా డీప్గా అసలు ఎలాగ తీసుకుంటే ఎలాగ అనేది చాలా చక్కగా చెప్పారు. కాబట్టి అయితే చిన్నగా మనం తీసుకునే బ్యూటీషియన్స్ కాబట్టి మా దగ్గరికి వస్తారు. మేడం చక్కటి హెయిర్ రావాలి అంటే, చక్కగా స్కిన్ మంచి గ్లో అవ్వాలి అంటే, మంచిగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి అని ఒక 4 pointsలో చెప్తానండి. ఫుడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ పక్క వాళ్ళు తీసుకుంటున్నారు, ఎదురు వాళ్ళు తీసుకుంటున్నారు, ఆమె అలాగా చాలా బాగున్నారు అలా తీసుకుంటున్నారు, అలా కాకుండా కస్టమైజ్డ్ మనకు కావాల్సిన ఫుడ్. మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న జాబ్ ఏంటి అంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉందా, లేదంటే ఒక మైండ్ వర్క్ ఎక్కువ చేస్తున్నామా, లేదు అంటే ఒక ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చేస్తున్నామా, దాన్ని బట్టి మనం ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బాగా ఫీల్డ్ వర్క్ చేసిన వాళ్ళైతే కనుక మంచిగా ఫుడ్ బాగా గట్టిగా తీసుకోవాల్సి ఉంటుంది. మైండ్ వర్క్ చేసిన వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన బాడీతో కనెక్ట్ అవుతునేటప్పుడు మన బాడీయే అడుగుతుంది మనకి ఏ ఫుడ్ కావాలి అని చెప్పి. చాలామంది చెప్తుంటారు నాకు ఇది తింటే ఇది పడదు, అది తింటే అది పడదు అని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చక్కగా మనకు అన్నీ పడతాయి. కానీ నార్మల్ వాళ్ళు ఏంటంటారంటే వర్షం వస్తుంది, నేను కమలాపళ్ళు తింటే జలుబు వచ్చేస్తుంది, నాకు ఇది తింటే ఇలా అవుతుంది, అది తింటే అలా అవుతుంది అని. కానీ మన బాడీని మనం కనెక్టివిటీలో ఉండాలి. మనం ఎప్పుడు మన శరీరంతో, అందుకే 7 శరీరాలు అంటారు. ఈ 7 bodies మన ఇన్నర్ జర్నీ అనేది చాలా చాలా అవసరం. ఎంత ఇన్నర్ జర్నీ చేస్తామో మనకంత చక్కగా మనకి ఇన్నర్ నుంచి ఆ మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్ రావాలి, ఇన్నర్ జర్నీ చేయాలి, తర్వాత అన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా మనకు చెప్తుంటుంది నాకు ఇది కావాలి. మన పిల్లలు మనకి ఎలా చెప్తారు, నాకు ఇది కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలి, ఎలా చెప్తారో మనకు కూడా మన బాడీ చెప్తుంది. కానీ మనం వినకుండా మనం రొటీన్గా ఏం తీసుకోవాలో ఆ రొటీన్లోనే పడిపోతాం. కానీ మన బాడీతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఎప్పటికప్పుడు ఎలా కావాలి, మన శరీరానికి ఏది కావాలనేది చాలా జాగ్రత్తగా చెప్పింది మనం చూసుకుంటూ ఆ రకంగా ఫాలో అవ్వడం అనేది బాడీ ఫుడ్ కోసం చెప్పాలంటే నిజానికి రోజంతా వన్ డే వర్క్షాప్ తీసుకున్నా కూడా అది ఇంకా తక్కువే అవుతుంది. మరి ఈ 4 types ఆఫ్ ఫుడ్ కూడా, ఈ 4 types కూడా ఇంతే అవుతుంది.
కాబట్టి ఇక్కడతో ఈ ఫుడ్ ఆపి మన నెక్స్ట్ మైండ్ ఫుడ్ చెప్పుకుందాం. మైండ్ ఫుడ్ అంటే ఏంటండి? ఇప్పుడు బాడీకి అయితే మనందరికీ తెలుసు, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే అంటారు ఏంటంటే, అమ్మో మీ కళ్ళు నీరసం అయిపోయాయి, సన్నగా అయిపోయారు, లావ్ అయిపోయారు, డల్గా అయిపోయారు, జుట్టు ఊడిపోతుంది, స్కిన్ ఏమో డల్గా అయిపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఇది తీసుకో అది తీసుకో అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీ కనిపిస్తుంది కాబట్టి అందరూ దానికి చెప్పగలుగుతారు. చెప్పిన దాన్ని మన ఆచరిస్తే అవుతుంది, అవ్వకపోతుంది అది. కానీ మన మైండ్కి ఏం ఫుడ్ పెడతామండి? మైండ్కి ఏమైనా ఫుడ్ పెట్టాలి అనే ఎవరికైనా ఆలోచన ఉందా? ఏం పెడతాం? కరెక్ట్ అండి, మంచి ఆలోచనలు ఇవ్వాలి. ఇంకా ఇంకా ఏమైనా చెప్తారా? మంచి పనులు చేయాలి, కరెక్టే, అన్నీ ఆచరించాలి. ఏంటి? స్వాధ్యాయం చేయాలి. ఓకే, వెరీ గుడ్. ఏంటి? పాజిటివ్ థాట్స్ చాలా బాగున్నాయి, చాలా కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. అయితే మైండ్కి పెట్టాల్సిన ఫుడ్ ఏంటంటే, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మైండ్ అనేది ఆనందాన్ని కోరుకుంటుంది. ఆనందం అనేది ఎలా వస్తుంది అంటే, మనకి కళలతో ఆనందం వస్తుంది. మనకి 64 కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ అనేది నిజానికి మనం బాధ్యతలు పడిన తర్వాత మన లోపల ఈ ఆర్ట్ ఉందనే సంగతి కూడా మనం మొత్తం మర్చిపోతాం. ఒక సింగరు, ఒక డాన్సరు, ఒక పెయింటరు, ఒక గార్డెనింగ్ చేసిన ఎవరు, ఒక మంచి వంటలు చేసిన కుక్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 64 కళలు ఉన్నాయి మనకి. ఈ 64 కళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మంచి వాళ్ళకు ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన చదువులు, పిల్లలు, సంసారం, ఇల్లు, బాధ్యతలు, ఉద్యోగం ఇవన్నీ పడతామో మన లోపల ఈ యొక్క క్వాలిటీ ఉందనే సంగతి నిజానికి మర్చిపోతాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో, ధ్యానంలోకి రావడం అంటే మన లోపల ఉండే ఒక్కొక్క ఇన్నర్ క్వాలిటీ అనేది, మన చాక్లెట్ మీద ర్యాపర్ ఉండి ఒక ర్యాపర్ ఓపెన్ చేస్తే ఆ చాక్లెట్ తింటే ఎంత చక్కగా ఉంటుందో, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇన్నర్ క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. బయటికి రాగానే వెంటనే వచ్చే క్వాలిటీ ఏంటంటే, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక అంటే అందరూ పాడుతుంటే నేను పాడాలి, అందరూ డాన్స్ చేస్తుంటే నేను చెయ్యాలి, అందరూ మంచి వంటలు వండుతుంటే నేను వండాలి. ఇలాగా ప్రతి ఒక్కరికి రకరకాల అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్టార్ట్ అవుతుంది, ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఇంకా ఎలాగొకలా సాధన చెయ్యాలి అని. నాకు కూడా అలాగే, నేను మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో నాకు చిన్నప్పుడు అమ్మ సంగీతంకి, మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో అందరు స్కూల్ ఎక్కడ, ఏ స్కూల్ అని వెతుకుతారు. అమ్మ ఇక్కడ మ్యూజిక్ ఎక్కడ అని చెప్పి చాలా మంచి గురువు గారి దగ్గర జాయిన్ చేశారు. సంగీత జనకులంలోని ఐవిఎల్ శాస్త్రి గారని. మొన్నే 98 ఇయర్స్ వచ్చాక ఆయన కాలం చెల్లించారు. ఆయన దగ్గర విత్తనం పడింది. కానీ నమో నారాయణ, నాకు పాలు అనేది అస్సలు ఇంట్రెస్ట్ లేదు, రాలేదు. చాలా బలవంతంగా మా అక్క తీసుకొని వెళ్తుండేది. అయినా కూడా దాని మీద అయితే అమ్మకి తెలుసు, ఏదైనా అమ్మకే తెలుస్తుంది. అమ్మకి తెలుసు ఇది ముందుకి ఇది ఎంతో పనికొస్తుంది అని చెప్పి నా డిగ్రీని, ఇంటర్ని కూడా మ్యూజిక్ సబ్జెక్ట్లో జాయిన్ చేశారు. అయితే నాకు పెళ్ళి ఇంటర్లో అయిపోవడం, డిగ్రీలో మా పాప పుట్టడం, మళ్ళీ అది పక్కన పెట్టేయడం, చక్కగా మంచి తలనొప్పితో హాయిగా అంటే పడుకొని లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు తలనొప్పితో చాలా బాధపడడం జరుగుతుండేది. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా డాక్టర్లు తిరగడం ఇవన్నీ జరిగాయి. మరి డాక్టర్ జీకే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తలనొప్పికి కారణం అంటే, అంత డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తారు, రిపోర్ట్స్ ఇస్తారు, రకరకాలు ఎలాగైతే టెస్టులు చేస్తారో నాకు అలాగే టెస్ట్ చేసి నా లోపల చాలా లలిత కళలు ఉన్నాయి, ఆ కళలు బయటికి ఎప్పుడైతే తీస్తారో అప్పుడే మీకు తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసరికి డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు శ్రీదేవి మేడము, ఆశ, అలాగే దుర్గా, మరి లక్ష్మి గారు, మరి ఇక్కడ ఉన్న రాజ్యలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా అందులో ఎంతో చక్కగా వర్క్ చేస్తూ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క స్పెషలిస్ట్ ఎలా అవుతారో అలాగే తలనొప్పికి నాకు వీళ్ళని అప్పచెప్పడం వల్ల చెప్పిందంతా నేను చేయడంతో నాకు థైరాయిడ్ అని ఉండేది. థైరాయిడ్కి థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాము. కానీ
నాకు వచ్చే అంటే ఇందాక కూడా చెప్పాను కస్టమైజ్డ్ అని చెప్పి, ఎవరికి వాళ్ళకి, ఎవరి ప్రాబ్లంకి వాళ్ళకి ఉంటుందని. నాకు థైరాక్సిన్ బదులుగా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు మార్నింగ్ థైరాక్సిన్ ఎలా వేసుకుంటారో మ్యూజిక్ అలా ప్రాక్టీస్ చేయాలి అని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నా బాడీకి కావాల్సింది థైరాక్సిన్, నాకు అది మ్యూజిక్లో వెళ్తుంది కాబట్టి. అప్పుడు నాకు అర్థమైంది ఒక మనసుకి కావాల్సింది ఆనందం, నాకప్పుడు ఆనందం రావడం జరిగింది. ఈ ఆనందం అనేది అందరికీ వస్తుంది కదా, ఎలా వస్తుందని రీసెర్చ్ చేస్తే నా దగ్గర వచ్చిన క్లయింట్స్ మీదే నేను వాళ్ళ మీద నేను సర్చింగ్ మొదలు పెడితే అప్పుడు మనకి 64 కళలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి దాని మీద ప్రాక్టీస్ చేస్తే నిజానికి ఖచ్చితంగా వాళ్ళల్లో చాలా ఆనందం వస్తుంది. ఎలాంటి విషయాన్నైనా చాలా ఈజీగా చేసుకుంటారు. అయితే మనసుకు పెట్టే ఫుడ్డు ఆర్ట్ అనేది అర్థమైంది. అప్పుడు మరి చాలామంది మీద ఇది ప్రయోగం చేయడం జరిగింది. మరి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారండి, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, హెయిర్ ఫాలింగ్ అని, రకరకాల స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తారు. ఆ ప్రాబ్లం వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే హోమ్ కేర్ ఏంటి ఇస్తాము, క్రీమ్స్, తర్వాత స్క్రబ్ అని, ఫేస్ ప్యాక్స్ అని, షాంపూస్ అని ఇస్తాం కదా. మరి నేను ఇచ్చినప్పుడు మరి సార్ ఎలా అయితే గుళికలు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ కనిపెట్టి చేశారో అదే ఇన్స్పిరేషన్ తోటి నేను వాళ్ళకి మైండ్కి ఒక ఏదో ప్యాకేజ్ లాగా ఇది ఇవ్వడం. అది ఎప్పుడైతే ఇచ్చానో చాలా 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 రిజల్ట్ వచ్చాయి. అది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి టైం సరిపోదు. అస్సలు హెయిర్ కంప్లీట్గా బాల్డ్ ఉండే హెయిర్ వాళ్ళకు కూడా కొత్తగా హెయిర్ రావడం, తర్వాత ఇక మొండిగా వాళ్ళు స్కిన్ మీద ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వటం, ఇవన్నీ చాలా జరుగుతునేటప్పుడు నిజంగా స్వామి కార్యం స్వకార్యం చేసుకునే అదృష్టం నాకు ఇంత అద్భుతంగా దొరికింది అని అందులోనే శాకాహారం కోసం చెప్పడం, మెడిటేషన్ చేయించడం, మంచిగా జ్ఞానాన్ని పంచడం జరిగింది. మరి ఇలాగ వెళ్తే మరి బాడీ ఫుడ్ అయిపోయింది, మైండ్ ఫుడ్ అయిపోయింది. మరి ఇంటలెక్చువల్ ఫుడ్, మన బుద్ధికి కూడా ఫుడ్ పెట్టాలి అని తెలుసుకోవడం జరిగిందండి. మరి బుద్ధికి ఏం ఫుడ్ పెడతాము? మరి కరెక్ట్ సార్, కరెక్ట్గా చెప్పారు. సజ్జన సాంగత్యం, అలాగే మంచి మంచి బుక్స్ చదవడం, స్వాధ్యాయం చేయటం. తర్వాత మనం ఏంటంటే ఎప్పుడు అప్డేట్గా ఉండే, అంటే ఇప్పుడు ఇలాంటి క్లాసులు ఎంతో జ్ఞానాన్ని తీసుకొని వెళ్తాం మనం. మరి ఒక ప్రొఫెషనల్గా నేను కూడా ఎప్పుడో 27 ఇయర్స్ క్రితం నేను ఏదో నేర్చుకున్నాను, అదే కంటిన్యూగా ఇప్పుడు చేద్దామంటే అది కాదు కదండి. నేను ఎప్పటికప్పుడు నా యొక్క నాలెడ్జ్ని కూడా నా ప్రొఫెషన్ కూడా నేను అది ఇది చేయాల్సి ఉంటుంది. సారీ మాస్టర్స్, నేను కొంతసేపు కూర్చుంటా. అయితే మరి బుద్ధికి పెట్టాల్సిన ఫుడ్డు అనేది ఎప్పటికప్పుడు ఒక డాక్టరో, టీచరో, ఇంజనీరో, స్టూడెంటో, హౌస్ వైఫో ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు, ఆడ మగ, చిన్న పెద్ద, ముసలాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు జ్ఞానాన్ని ప్రతి నిత్య విద్యార్థినిగా, మరి మన సార్ చెప్పారు ఎప్పుడు భూమి మీదకి వచ్చామంటే ఇది భూమి యొక్క పాఠశాల. ఈ పాఠశాలలో ప్రతి ఒక్కళ్ళు నిత్య విద్యార్థులుగా ఉండాలి. ప్రతిదీ జ్ఞానం ఎప్పుడు ఎవరికి ఎలాగా ఏది కావాలో అది తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎందులో ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకునేటప్పుడే ప్రపంచం వెనకాతల మనం కూడా వెళ్ళగలుగుతాం. లేదు అంటే ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది, మనం వెనక్కి ఉండిపోతాము. వెనక్కి ఎప్పుడైతే ఉండిపోయామో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందో మన బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే మారిపోతుందో అది మరి అందానికి సంబంధించిందే కదండి. మరి అక్కడ కూడా మనం అందానికి వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అందుకని మనం రెగ్యులర్గా ఖచ్చితంగా ఏదో ఒక బుక్ చదవడం, మరి ఆ బుక్ చదవడమే కాకుండా మనకు వచ్చిన దాన్ని షేర్ చేయాలి. మన జ్ఞానం ఎలా తీసుకుంటున్నామో మనకు వచ్చిన దాన్ని, అందుకని అన్నారు ఏ వస్తే ఏ, బి వస్తే బి అని మన గురువుగారు చెప్పారు. మనం వచ్చిన దాన్ని మనం షేర్ చేయటం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బుద్ధికి కూడా మరి ఇందాక మనం అనుకున్నట్టు ఈ బుద్ధికి పెట్టే ఇంటలెక్చువల్ పెట్టే ఫుడ్ కూడా నిజానికి ఒక రోజంతా పడుతుంది ఒక వర్క్షాప్ చేయాలి అంటే. అంత లోతులు ఉందండి. ఆత్మ సౌందర్యం రావాలి అంటే బుద్ధికి పెట్టాల్సిన ఫుడ్ కూడా అంత ఉంది. మరి మనం సోల్కి వెళ్ళిపోదాం. మరి సోల్ పెట్టే ఫుడ్ ఏంటండి? ఆత్మకి పెట్టే ఆహారం ఏంటి? నాలెడ్జ్ అండి. ఆల్రెడీ నాలెడ్జ్ మనం బుద్ధికి పెట్టేస్తున్నాము.
కరెక్ట్. ధ్యానం మనందరం చేస్తున్నదే ధ్యానం. మరి ప్రతి ఒక్కళ్ళు మనం చేస్తున్నాము. ఆ ధ్యానం ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి? మనం ధ్యానం చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఇంట్లో వాళ్ళు అందరూ ధ్యానులు అవ్వాలని లేదు, ఎవరి టైంలో వాళ్ళు వస్తారు. పిల్లలు ముందొస్తారు, లేకపోతే పిల్లల తర్వాత వస్తారు, భర్త తర్వాత, ఏదో తెలియదు. మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్స్లే. మనం వచ్చామంటే మన ముందో మన వెనకాతలో వస్తారు. ఆ ధ్యానాన్ని కూడా గంటలు కూర్చోవాలా? గంటలు కూర్చుంటే అన్నీ జరిగిపోతాయా? ఇలా చేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఉద్యోగాలు ఎవరు చేస్తారు? ఇలా అయితే అంతా ప్రపంచం అంతా ఇలాగ అందరూ ధ్యానం చేసుకొని కూర్చుంటే ఇలాగలాగా వాళ్ళకు వచ్చిన రీతిలో మాట్లాడుతుంటారు. అందుకని నేను ఒక చిన్న టెక్నిక్ కనిపెట్టానండి. ఎంత టైం ఉందండి? 1 minute. ఓకే. చిన్న టెక్నిక్ కనిపెట్టడం జరిగింది. అయితే అది మళ్ళీ మనం చాలా వర్క్షాపులు చేసుకుంటాము. ఆ వర్క్షాపుల్లో మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఈ ధ్యానము ఇందాక అనుకునే సజ్జన సాంగత్యము, బుద్ధికి పెట్టే ఫుడ్డు, అలాగే మైండ్కి పెట్టే ఫుడ్డు, బాడీకి పెట్టే ఫుడ్డు. అంటే మనం మన పిల్లలకి, మన ఇంటికి, మన భర్తకి, ఇంకా మన ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసుకునేసరికి నాకెక్కడ టైం ఉంది, నాకు ఎలా అవుతుంది ఏంటి అనేది అంటాము. కానీ 8x3 టెక్నిక్ 24 hours మనం ఏ రకంగా యూస్ చేసుకోవాలనేది మనం నిజానికి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఎందుకంటే టైం అనేది ఇప్పుడు చాలా అవసరం కాబట్టి మరి రాబోయే టైంలో మనం ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ఆత్మ సౌందర్యం ఇది చాలా చిన్న తొలి మెట్టు. ఈ తొలి మెట్టి, ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే అసలైన ఆత్మ సౌందర్యం మనకు కనిపిస్తుంది. అది ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో నాకు తెలియట్లేదు, కానీ మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఎక్కడం, అక్కడ రీసెర్చ్ చేయటం. అదే చెప్పారు, రీసెర్చ్ అనేది ఉండేదాన్ని చేస్తే రీసెర్చ్ అంటారు, సర్చింగ్ అంటే కొత్తదాన్ని చేయటం. మరి ఆ సర్చ్కి వెళ్ళే దాంట్లోనే జరుగుతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన అవకాశం నాకు. థ్యాంక్ యూ. తను మాట్లాడతారట ఎక్స్పీరియన్స్. ఒక్క నిమిషంలో చెప్పండి. జస్ట్ నేను ఒక 7 years బ్యాక్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ దానికి ఫస్ట్ లెవెల్ 1 వర్క్షాప్కి వెళ్ళినప్పుడు మాడుగుల పిరమిడ్లో అందరూ చక్కగా కూర్చొని చేశారండి. నేను మాత్రమే పడుకొని నా హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నీ చేసేదాన్ని. బట్ మేడం క్లాస్ విన్న తర్వాత, ఆత్మ సౌందర్యం క్లాస్ విన్న తర్వాత నాలో మార్పులు చేర్పులు చాలా అద్భుతంగా వచ్చాయండి. అరిషడ్ వర్గాలు అనే తర్వాత క్లాసు, బట్ ఆత్మ సౌందర్యంలోనే నేను బాగా ఇప్పుడు క్లాసెస్ కూడా మేడం ఇన్స్పిరేషన్తోనే నేను మొత్తం అందరికీ ఇప్పుడు మన లాస్ట్ వర్క్షాప్స్ ఏవైతే అయ్యాయో ఒంగోలు కానీ, గుంటూరు కానీ, లేకపోతే కడపలో కానీ ఆత్మ సౌందర్యం క్లాస్ నేనే చెప్పాను. సో మేడం సారీ అండి, ఎందుకంటే మీ అంత అద్భుతంగా నేను చెప్పలేకపోయాను. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. బట్ ఆత్మ సౌందర్యం చేసిన వాళ్ళు ఎలా ఉంటారో మేడం ఎక్స్పీరియన్స్ అండి. బట్ మేడం స్టూడెంట్స్గా నేను కూడా ఆ క్లాస్ చేసి దానిలో అనుభూతి పొంది ఇంత అద్భుతంగా తయారయ్యానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందండి రమణి మేడం ఎక్స్పీరియన్స్? పత్రిజీ చెప్తూ ఉంటారు కదా, అనుభవమే జ్ఞానం. మరి ప్రతి ఒక్క మాస్టరు ఇంత చక్కటి అనుభవాన్ని స్వీయ అనుభవంతో వారు సమాజంలో వారి అనుభవాన్ని పంచుతూనే సేవ చేస్తున్నారు. మరి ఈరోజు ఈ మేడంకి సన్మానం చేయవలసిందిగా మహేశ్వరి మేడం అండ్ ఇందిరాలక్ష్మి గారు, శ్రీమతి భవానీ గారు, వీరి స్త్రీమూర్తుల చేతి మీదుగా ఈ అద్భుతమైన ఆత్మ సౌందర్యాన్ని మనకిచ్చిన రమణి మేడంకి సన్మానం చేసుకుందాం. వారు మాతృమూర్తి గారు మా అందరికీ అమ్మే. మణి మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మనము సన్మానం మ్యూజిక్ పెట్టాలండి, రెడీగా ఉంటే. ఫాస్ట్గా. సుదర్శన అకాడమీ నిన్న మనకి చక్కటి మ్యూజిక్ని అందించారు సూర్యతేజ గారు. వారు రమణి గారి ద్వారానే ధ్యానంలోకి వచ్చారు.
నిన్న సుదర్శని అకాడమీ నుంచి సూతేజ మేము రాగాలాపన చేస్తున్న మేడంని మాకు పరిచయం చేసింది ఈ రమణి మేడమే. ఆమె దగ్గరికి బ్యూటిషియన్ హెయిర్ ఫాల్తో తను వెళ్ళడం, అక్కడ ధ్యానం గురించి పరిచయం చేయడం, జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన కల్పించి ఈరోజు మనకు ఒక స్పిరిచువల్ సుదర్శని అకాడమీ ఒక ఇంగని పరిచయం చేసింది సూతేజ మేము పరిచయం చేసింది రమణి మేడమే. ఇలా ఎంతోమంది మాస్టర్స్ మేము తయారు చేస్తున్నారు ఆత్మ సౌందర్యంతో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనము కొంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకుందామండి. బాల వికాస్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ఫౌండర్గా స్థాపించి పత్రిజీ ప్రీతమైన మాస్టర్స్లో ఒకరైన మహేశ్వరి మేడం తన జాబ్ని కూడా 1 lakh రూపీస్ శాలరీ వరకు ఎదిగిన తన జాబ్ని గురువుగారి ఆదేశం మేరకు జాబ్ని విడిచిపెట్టి సేవకి తన జీవితాన్ని అంకితం చేశారు. బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మణికంఠ గారు, ఆయన కూడా వేదిక మీదకి రావాలి. రామాంజనేయులు గారు, బంగారు నాయుడు గారు, సునీత గారు, లలిత గారు, వీరందరూ కూడా వేదిక మీదకి రావాలండి. చప్పట్లతో వీరిని ఆహ్వానించుకుందాము. అలాగే ఈ మాస్టర్స్ అందరి ఎక్స్పీరియన్స్లు తీసుకున్నాక జీకే గారు ఫైనల్ క్లాస్ అనేది చెప్తారు. క్లాస్ అనంతరం మనమంతా కూడా భోజనానంతరం ఇక్కడి నుంచి తిరిగి 4 గంటలకల్లా గ్రౌండ్కి చేరుకుంటామండి. ఆఫ్టర్నూన్ సెషన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటున్నాం జీకే గారి క్లాస్తో. సో మొదటిగా బాల వికాస్ మహేశ్వరి మేడం ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ జ్యోతి మ్యామ్. సో నా పేరు మహేశ్వరి. నేను 95లో డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. సో ధ్యానంలోకి వచ్చేటప్పుడు హైలీ ఇమోషనల్, వెరీ సెన్సిటివ్. ఫాదర్ ఒక దెబ్బ కొడితే ఆయనకి టీచ్ చేయాలి అంటే నేను చనిపోతే పిల్లల్ని సున్నితంగా పెంచాలి అని ఆయన నేర్చుకుంటారు. జనం అందరూ వారు ఇనప ముక్కులు దాంతో పొడుస్తూ ఉండాలి, అప్పుడు ఆయన కోపం తగ్గించుకుంటారు అనే హై ఇమోషనల్లో ఉన్నప్పుడు డాక్టర్ జీకే దగ్గర అక్క వాళ్ళ దగ్గర తను మేనబావాడు జీకే గారు. సో అక్క వాళ్ళ ఇంటికి అమ్మ పంపించినప్పుడు తను మెడికల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వచ్చాక, ఓకే చనిపోవాలనుకుంటున్నావా, చాలా సింపుల్, ఇంజెక్షన్ చేస్తే నీకు నొప్పి కూడా తెలియకుండా నేను చనిపోవాలనుకున్నాను, కానీ అలా సూసైడ్ చేసుకోవాలి అంటే ఎలుకల మంది తింటే చేదుగా ఉంటుంది. మేడం ఏం దూకితే ఒకవేళ కాళ్ళు చెయ్యిరిగి బతికిపోతే అమ్మో ఈ నాన్నగారిని జీవితకాలం ఆయన దగ్గర మళ్ళీ బతకట్లేము, చాలా కోపిస్టి, హ్యాంగ్ చేసుకుంటే నాలుగు అసహ్యంగా బయటకు వస్తుందంట, చనిపోవడానికి కూడా మళ్ళీ నాకు అందంగా కావాలి, అందంగా చనిపోవాలి. అప్పుడు జీకే అన్నారు, తను వచ్చి జస్ట్ నన్ను ఇలా చూడగానే ఏమే చనిపోవాలనుకుంటున్నావా, ఈజీ మెథడ్ నేను చెప్తాను, కానీ దాని ముందు ఒక చిన్న మాట చెప్తాను, అందరూ చనిపోవద్దు అంటే తిను చనిపోవడానికి చెప్తాను అంటున్నాడని వినడం మొదలుపెట్టాను. సో తను అన్నారు, ఓకే ఈ లైఫ్లో నువ్వు ఫాదర్ ఒక్కరే కోపిస్టి, ఇప్పుడు ఏపీలో పుట్టావు, నెక్స్ట్ లైఫ్లో యూపీలోనో ఎంపీలోనో పుడతావు, మళ్ళీ ఈ గేమ్ నువ్వు కంప్లీట్ చేయాలి అని. సో కంప్లీట్ చేయాలి అని చెప్తే గేమ్ అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ జన్మ అయిపోతుంది, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ కంప్లీట్ చేయాలి, ఏపీ యూపీ. సో కొంచెం ఆ ఫ్లోకి ఎగెనిస్ట్గా జరిగేసరికి నా మైండ్ ఆలోచనలో పడింది. సో వింటూ ఉంటే అప్పుడు తను చెప్పాడనమాట, ఏదైతే లైఫ్ని మనం భూమి మీద హాయిగా అనుభవించడానికి వస్తామో దాన్ని కంప్లీట్ చేయకుండా, ఆటని మనం కంప్లీట్ చేయకుండా వదిలితే మళ్ళీ వచ్చి ఆ గేమ్ నువ్వు ఆడాల్సిందే. సో ఆ చెప్పిన విధానం నాకు చాలా ఇదిగా అనిపించింది. గేమ్ అంటే లైఫ్ అంటే ఇంతేనా, ఒక ఆటలాగా, ఆట మధ్యలో వదిలితే మళ్ళీ కంప్లీట్ చేయడానికి రావాలా. సో కొంచెం నా దుఃఖం తగ్గింది. అప్పుడు తను ఒక బుక్ ఇచ్చారు, ఓషో రాసిన ద సైలెన్స్, ఆ నిశ్శబ్దం అనే బుక్ ఇచ్చి, ఇది చదువు, తర్వాత కూడా ఇంకా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటే నేను ఇంజెక్షన్ రెడీ చేసి పెడతాను అని. సో అప్పటి వరకు చనిపోవాలనుకున్న నేను తిని చెప్తే ఇప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి, చనిపోమంటాడేంటి అన్నట్టు ఆ బుక్ తీసుకుని చదువుతుంటే, ఆ బుక్ చదువుతుంటే యాజ్ ఇఫ్ ఆ బుక్ నేనే రాశానేమో, ఈ నాలెడ్జ్ అంతా నాకు ముందే తెలుసు, ఒక సాంత్వన మనసులో నుంచి, ఆ దుఃఖం అంతా ఆగిపోయింది, ఆ కన్నీళ్ళంతా ఆగిపోయింది. సో అలా మెడిటేషన్ చేస్తూ నేను నిద్రపోతే ఒక డ్రీము, అందులోనే నా లైఫ్ పర్పస్ చూసుకోవడం, పిల్లలందరితోటి నేను ఒక పార్క్లో ఉన్నాను, వాళ్ళ ఆంటీ అంటూ, మిస్ అంటూ, అక్క అంటూ, టీచర్ అంటూ నా చుట్టూ వస్తున్నారు. సో నిద్ర లేచిన తర్వాత జీకేకి నేను డ్రీమ్ షేర్ చేసినప్పుడు, మేబీ నీకు ముందు తెలుస్తుంది ఇది ఏంటన్నది, నీ లైఫ్ పర్పస్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదన్నా ప్రోగ్రామ్ అయ్యి ఉండొచ్చు అని. సో తర్వాత నేను బాల వికాస్ ఫౌండ్ చేసినప్పుడు 2004లో నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో నా లైఫ్ పర్పసే పిల్లలు తల్లిదండ్రులతో పనిచేయడం అని తెలుసుకున్నప్పుడు జీకేతో మళ్ళీ నేను ఆ షేర్ చేసినప్పుడు తను చెప్పారు, సో నువ్వు దాన్ని ఫస్ట్ దీంట్లోనే అని. అండ్ డాక్టర్ జీకే గారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే, ఒక మాస్టర్కి ధ్యానం నేర్పించిన తర్వాత ఏ రకమైన డిపెండెన్సీ తన మీద ఉంచుకోకుండా, ఆ జ్ఞానవంతులుగా తయారైన తర్వాత వాళ్ళ లైఫ్ పర్పస్తో అలైన్ చేసి
డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టు తను ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత కూడా ఫర్దర్గా నేను ఏదైనా అవసరమే చేసినప్పుడు యు ఆర్ ఏ బాండ్ మాస్టర్, యూ హ్యావ్ దట్ కెపాసిటీ, అంటే ఇంకా ఏదో నా గైడెన్స్లో ఉండాలి లైఫ్ లాంగ్ అనేది కాదు. హీ విల్ జస్ట్ రిమైండ్ వాట్ ఈజ్ యువర్ పర్పస్, దాంతో ఎలైన్ అయి పనిచేసినప్పుడు ఎంత హ్యాపీగా లైఫ్లో లీడ్ చేస్తాం అనేది తన దగ్గర నుంచి మేము ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. తను ఒక మెడికల్ స్టూడెంట్గా అయినప్పుడు 3 years తను పట్టుబట్టి సీట్ సాధించుకొని తర్వాత స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా అంతే రీసెర్చ్. సో మా అందరూ మేము మెడిటేషన్లో ఎక్కువ ఇన్స్పైర్ అవ్వడానికి కూడా ఒక మెడికల్ స్టూడెంట్గా ఎంతో తను రీసెర్చ్ చేసి వెళ్ళిన అబ్బాయి ఇంత ధ్యానం సోల్ గురించి మాట్లాడుతున్నాడు అంటే జీకే చేశాడు అంటే దీంట్లో ఏదో ఉంది అన్న దాంతోనే మేము ఎక్కువ లాజికల్ మైండ్ వాడిన వాళ్ళందరూ డ్రాప్ చేసుకొని కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ఈ బాల వికాస్ ప్రాజెక్ట్, ఏదైతే నా జీవిత ధ్యేయమే పిల్లలు తల్లిదండ్రులతో వర్క్ చేయడం అని తెలుసుకున్నాక, అలాగే 2002లో నాకు పాప పుట్టిన తర్వాత ధ్యానమాచక్ర నేను 99 ఫస్ట్ ధ్యానయజ్ఞం నుంచి వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళందరికీ ఇంత చేస్తున్నారు కదా, పిల్లలు మరి వాళ్ళే కదా ఇంకా ఎదిగిన సోల్స్ అన్నప్పుడు ఆ లిటిల్ బుద్ధాస్కి ఏదైనా ఉండాలి, వాళ్ళకు ఒక స్పేస్ ఉండాలి, వాళ్ళు హ్యాపీగా స్వేచ్ఛగా స్వాతంత్రంతో ఉండాలి. పత్రితాతి కొడతారో అక్కడ ఉన్న వాలంటీర్ కొడతారో అని వాళ్ళు నోరు మూయించి మనం బలవంతంగా వాళ్ళకి ఆ క్లాస్ అంతా అవసరం లేదు, వాళ్ళకి చక్కగానే సహజంగానే జ్ఞానవంతులు అని అర్థమైనప్పుడు అట్లీస్ట్ ఒక గ్రీన్ కార్పెట్ ఉంటే బాగుండేది కదా. అప్పుడు మనకు ధ్యానమా చక్రాస్ అంతా డిఫరెంట్ లొకేషన్స్లో జరిగేది, మనకంటూ ఒక వెన్యూ లేదు. సో ఆ టెంపరీ ప్లేస్లో మనం తీసుకునే రూమ్స్ హోటల్స్ ఎక్కడో ఉంటాయి, ఆ పిల్లల్ని అలా ఒళ్ళో పెట్టుకోను లేకపోతే డస్క్లో అని. సో అలా ఉన్నప్పుడు ఆ పాప నాకు చాలా నేర్పించింది, నాన్న ఇప్పుడు అమ్మ మెడిటేషన్ చేస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అంటే మా అమ్మాయి హాయిగా నా ఒళ్ళో పడుకొని మన ఆ మార్నింగ్ మెడిటేషన్ ధ్యానమా చక్రంలో అయిపోయి పత్రికారు మెసేజ్ అయిన తర్వాత నిద్ర లేచేది ఒళ్ళో. సో నాకు చాలా గ్రేట్గా అనిపించింది. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నేను చదువుకున్నది ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్, నా లైఫ్ డిజైన్కి దాని అర్థం ఉంది అన్నది నాకు కనెక్షన్ కూడా తర్వాత అర్థమైంది. నా పర్పస్కి మరింత ఈజీగా చేయడానికి మెడిసిన్ వైపు వెళ్ళాలనుకున్న నేను ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో అప్పుడు అనిపించింది తను హాయిగా ఆడుకోవాలి, తన స్వతంత్రంగా ఉండాలి. నా లెర్నింగ్ కోసం తనను ఎందుకు నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చి బలవంతంగా పడుకోబెట్టేస్తున్నాను అనిపించింది. అప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చొని క్లాస్ వింటూ తను స్వేచ్ఛగా వదిలేసి కావాలంటే 4-5 జతలు ఎక్కువ బట్టలు పెట్టి తను ఫ్రీగా ఉంచేదాన్ని. అప్పుడు అనిపించింది ఇలా, అప్పుడు తను ఇంకా హ్యాపీగా నాకు కోఆపరేట్ చేసేది. అరే ఇలా అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి స్వేచ్ఛను వాళ్ళంటే ఏదో ఒకటి ఉండాలని. సో 2011లో వైజాగ్ ధ్యానమాచక్ర జరిగినప్పుడు సార్ మనం పెద్దవాళ్ళకి ఇంత చేస్తున్నాం కదా, పిల్లలకంటూ కూడా ఒక స్పేస్ ఉంటే బాగుంటుంది అని నేను పత్రిజీని అడిగినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎవరు దీని గురించి ముందుకు వస్తారా అని. యు ఆర్ ద చైర్ ఉమెన్ ఫర్ దిస్ పిరమిడ్ బాల్ వికాస్, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లారని. జస్ట్ ఒక ప్రొజెక్టర్ పెట్టి మూవీస్ వేయాలి అన్నట్టుగా అప్పుడున్న కమిటీ అంటే ఆల్రెడీ పిల్లలు చూసేది టీవీలు ఫోన్లే, మళ్ళీ దానికి నేను ఒక ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ గోల్డ్ మెడలిస్ట్ని వెళ్ళి మళ్ళీ ప్రొజెక్టర్ పెట్టి పిల్లలకు సినిమాలు వేసి ఎంగేజ్ చేయడం కాదు, విజ్ఞానం వినోదం 2 ఉండాలి వీళ్ళకి అని అన్నీ. అప్పుడు జస్ట్ ఒక చిన్న ఇలాంటి ఒక స్పేస్ అనుకున్నది 20,000 అడుగుల్లో కంప్లీట్గా అక్కడ వాళ్ళకి మ్యూజిక్, మెడిటేషన్, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పిరిచువల్ సైన్స్ ఫేర్ ఇలా అన్ని విభాగాలతోటి 2011 మన వైజాగ్లో జరిగిన ధ్యానమా చక్రలో ఒక భారీగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక గ్రాండ్ సక్సెస్. పేరెంట్స్ అందరూ వర్క్షాప్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పిల్లల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ విజ్ఞానం వినోదం మెడిటేషన్ నేర్చుకోవడం, పక్క పిల్లల్ని చూసి భయం ఉన్న పిల్లలు కూడా వాళ్ళ చేత ఒక స్టోరీనో ఏదో షేర్ చేయించినప్పుడు వాళ్ళు హ్యాపీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ఇవన్నీ. అప్పుడు పత్రి సార్ ఎవరు వచ్చినా సరే బాల వికాస్ తీసుకురావడం ఇది డెవలప్ అని సార్ కూడా వచ్చి మాట్లాడితే మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. నాకు ఆశ్చర్యం వేస్తే సార్ డయాస్ దగ్గర అంత బిజీగా ఉన్న సార్ వచ్చి పిల్లల మధ్యలో గవ్వ వచ్చి మెడిటేషన్కి వచ్చాడు. ఇది ఒక ఎనర్జీ స్పేస్ మేడం, ఇక్కడ పని చేయాలి అంటే మనకి ఎంతో ఎనర్జీ ఉండాలి. పిల్లలు ప్యూర్ ఫామ్, మనకు జీసస్ చెప్తాడు కదా మీరు చిన్నపిల్లవాళ్ళు అయితే తప్ప దేవుడి సామ్రాజ్యం చూడలేరండి. అంటే ఏదో ఒక ప్యూరిటీ ఏదో ఒక ఇన్నోసెన్స్ పిల్లల్లో ఉందో అలా మనం కూడా అవ్వాలి. దాన్నే ఇప్పుడు మన అంతర్ శిశువు ఇన్నర్ చైల్డ్ అని వర్క్షాప్స్కి వెళ్తున్నాం. అది మనం పిల్లలతోనే స్పెండ్ చేసినప్పుడు హ్యాపీగా చక్కగా మన వాళ్ళతో ఎనర్జీ తీసుకుంటాము, మరింత మనం సాధన చేసుకోవచ్చు చక్కగా ఎనర్జీ అనేది. చాలామంది అడుగుతారు ఒక్క పిల్లలతోనే మనం చాలా ఇది, మీకు పిల్లలు ఎంతమంది అంటే 300-400 మంది చెప్తారు ఎట్లా వస్తుందని. యాక్చువల్లీ నాకు సహనం అంత ఉండేది కాదు, అంటే కానీ తీసుకున్న పనిని చాలా సిన్సియర్గా చేస్తాను ఏదైనా ఒక పట్టుదలగా. బట్ అక్కడికి వెళ్ళి పిల్లలతో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి నేను ఏమి ఇచ్చాను అన్నదానికన్నా నేను చాలా ఇవాల్వ్ అయ్యాను. వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి చిన్నదాన్ని ఎలా వాడుకోవచ్చు, ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి, ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉండాలి అనేది మనం పిల్లల దగ్గరే నేర్చుకుంటాం. సో నా ఎదుగుదలకి మరింత కారణమే నా పిల్లలకి. అంటే సార్ చెప్తారు కదా పత్రిజీ, టీచ్ వైల్ యూ లర్న్, లర్న్ వైల్ యూ టీచ్.
అట్లా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ మన లైఫ్ డిజైన్తో అలైన్ అయ్యి మనం చేసినప్పుడు మనం మరింత ఎదుగుతూ ఉంటాము. వాళ్ళకి మనం ఏదైతే సర్వీస్ తీసుకున్నామో అందులో బెస్ట్ సర్వీస్ని ఇవ్వగలుగుతాం, ఎందుకంటే అదే మన జీవిత పర్పస్ కాబట్టి. సో థ్యాంక్స్ టు డాక్టర్ జీకే. అండ్ తర్వాత ఎప్పుడు కూడా వేలు పట్టుకొని నడిపించి పత్రి సార్ ఎప్పుడు వెళ్ళి చనువుగా ఆయనతో మాట్లాడతాము అంటే అడిగేవారు ఒకరు వచ్చి, ఏంటి సార్ మేము ఏదైనా మాట్లాడాలంటే భయపడతాం, ఈవిడ మీ దగ్గర గలగల మాట్లాడుతూనే ఉంటారని. పని చేసే వాళ్ళకి ఎప్పుడు నా దగ్గర భయం ఉండదు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారని. సో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అది డాక్టర్ జీకే గారు కానీ ఇంకో గురువు గారి దగ్గర కానీ ఆ ఆచార్యుల దగ్గర నుంచి మరింత నేర్చుకుంటాం మనం, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే అండి అందరికీ. నా పేరు మణికంఠ. సో ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురుదేవులకి అలాగే డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ జీకే సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మణికంఠ. మాది ద్రాక్షారం దగ్గర జగన్నాథగిరి అనే గ్రామం అండి. కాకినాడ కూడా దగ్గరే, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరం. నాకేంటంటే నేను ధ్యానంలోకి దాదాపు 2008లో వచ్చాను. నాకేంటంటే ఒక లక్షల్లో ఒకరికుండే వ్యాధి అనమాట. చిన్న దెబ్బ ఏదైనా తగిలినా రక్తం గట్టగట్టదనమాట. ఇలా ఒక చిన్న శరీరానికి గాయం అయితే కనుక రక్తం కంటిన్యూస్ బయటికి వెళ్ళిపోతుంది, రక్తం అనేది గట్టగట్టదనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయి కంటి చూపు మరి ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న నా జీవితం అంటే ఇంటర్నల్గా కూడా బ్లీడింగ్ అవుతానంట. కాసేపు నిలబడినా కొంచెం బరువులు మోసినా ఏ పని చేసినా ఈ జాయింట్లో బ్లీడింగ్ అయిపోయి అంటే మోకాళ్ళలోకి మోచేతులోకి ఈ ప్రాంతాల్లోకి బ్లీడింగ్ అయిపోయి జాయింట్లు మొత్తం స్ట్రక్ అయిపోతాయి అనమాట. ఇంకెందుకు ఆ జాయింట్ మనం కదపలేం. మీరు యూట్యూబ్లో కొట్టండి వాట్ ఈస్ ద హీమోఫీలియా అని కొట్టండి, అందులో క్లియర్గా కనబడుతుంది మీకు. ఆ జాయింట్ స్ట్రక్ అయిపోయి మొత్తం పని చేయదు, ఎముకి ఇరిగిపోతే నొప్పి ఎంత వస్తుందో అంత నొప్పి వస్తుంది అనమాట. అంత తీవ్రంగా ఉంటుంది దాని బాధ. ఇంగ్లీష్ వద్దు, దాని ట్రీట్మెంట్ లేదు. ఎందుకంటే ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా కూడా అక్కడి నుంచి బ్లీడింగ్ అయిపోద్ది లోపల ఇంటర్నల్గా. సో ఆ విధంగా ఉంటుంది ఆ పరిస్థితి అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న అన్ని డాక్టర్లు అందరి మందికి హాస్పిటల్కి తిప్పారు. నా ఎక్స్పీరియన్స్ బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మేము ఇంకా మాస్టర్స్ మాట్లాడాలి, అలాగే సార్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్. మళ్ళీ నేను చెప్పుకుంటే 1 గంట ఉంటుంది నా ఎక్స్పీరియన్స్. బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఇలా ఉన్న నా జీవితం, నాకు ఈ 2 మోకాళ్ళు కూడా పూర్తిగా బ్లీడింగ్ అయిపోయినాయి అనమాట. అంటే వాపులు పూర్తిగా స్ట్రక్ అయిపోయినాయి, జాయింట్లు నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఏ పని నా పని నేను చేసుకోలేని పరిస్థితి అనమాట. ప్రతిదీ అన్నీ మంచం దగ్గరే. మా అమ్మగారు మా నాన్నగారు పూర్తిగా సేవ చేసేవారు నాకు. సో ఆ విధంగా ఉన్న నా జీవితం ఎందుకు అలా చనిపోవడమే బెస్ట్ అనిపించింది నా జీవితంలో. మా ఇంటి ముందు ఒక పెద్ద కాలం ఉంది, అందరూ లూకి చచ్చిపోదాం అనుకున్నాను నేను. కానీ ఈలోగా ఒక ఫ్రెండ్ కిరణ్ అనే ఫ్రెండ్ కనిపించి నాకు డాక్టర్ జీకే సార్ గురించి మన కాకినాడలో గంజంవారి వీధి ఉండేది, అక్కడ మన కేర్ సెంటర్ ఉండేది, ఆర్ఆర్సి రియల్ రిలీఫ్ సెంటర్. అక్కడికి వెళ్ళమని అడ్రస్ ఇచ్చి చెప్పారనమాట. ఇమీడియట్గా అక్కడికి వెళ్తే అక్కడ జీకే సార్ లేరు, మనోహర్ గారు ఉన్నారు. ఆ మనోహర్ని కలిసి నా సమస్య చెప్తే ధ్యానం గురించి శాకాహార గురించి పిరమిడ్ 2x2 పిరమిడ్ ఇచ్చారు. అవి కట్టుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక వారం రోజులు పోయిన తర్వాత అప్పుడు జీకే సార్ రావడం జరిగింది. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ సార్ అంతా చెప్తే ఇది సార్ నా పరిస్థితి అని చెప్తే అప్పుడు సార్ అన్నారు, ఇది లక్షల్లో ఒకరికి వ్యాధి, దీని ఇంగ్లీష్ వైద్యంలో ట్రీట్మెంట్ లేదు, కాబట్టి నువ్వు ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. లక్షల్లో నువ్వు ఒకలా తయారవుతే ఈ ప్రాబ్లమ్స్ నువ్వు బయటపడతావు అని జీకే సార్ నాకు చెప్పడము, నా ఆలోచన, నా మాట, తిండి, వ్యవహార, జీవన శైలి మొత్తం అంతా కూడా ఆ లక్షల్లో ఒకళ్ళ ఉండాలి, తయారవ్వాలి అని సార్ చెప్పడము, కొన్ని డ్రీమ్స్ ఆయన అనాలిసిస్ నాకు చెప్పడము, ఆయన గైడెన్స్ ద్వారా కొద్ది రోజుల్లో 3 నెలల్లోనే ఆ 3 నెలల కఠోర సాధన అనమాట. ధ్యానము, స్పిరిచువల్ టాబ్లెట్, కొన్ని బుక్స్, పత్రి సార్ 4CD సెట్ అప్పట్లో ఉండేది. పత్రి సార్ 4CD అంటే భజగోవింద శ్లోకాలు, భగవంతుని శ్లోకాలు. సో ఇలా కొన్ని ఉండి అనమాట. దాదాపు ఒక్కొక్క సీడీని 10 గంటలు ఉండేది. అలా 4 సీడీలు ఉండి 4 సీడీలు 40 గంటలు వచ్చాయి అనమాట. అవి వినడము, పుస్తకాలు చదవడం, స్పిరిచువల్ టాబ్లెట్ బుక్స్ చదవడం, అండ్ తర్వాత ధ్యానం చేసుకోవడం. ఇలాగ ఒక 3 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత 1 నెలకే ఈ కుడికోళ్ళకి మోకాలు వాపు తగ్గిపోయింది. తర్వాత ఎడంకాళ్ళకి 3 నెలలకి కంప్లీట్గా తగ్గిపోయినాయి అనమాట. సో నడవలేని పరిస్థితిలో నుంచి ఈరోజు నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా స్పిరిచువల్ టాబ్లెట్లో ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ, అయితే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నాకు మళ్ళీ రిపీట్ అయింది ఆ ప్రాబ్లం. రిపీట్ అయిన తర్వాత సార్కి చెప్తే సార్ అన్నారు, నువ్వు ఫుల్ టైం స్పిరిచువల్లోకి వచ్చి వర్క్లోకి వచ్చేయాలి, పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రాల సేవలోనే ఉండాలి. ఆ పాదం ప్రాంతంలో, మోకాల ప్రాంతంలో బ్లీడింగ్ వాపు వచ్చి ఉండేది. నీ పాదం ఇంటి నుంచి బయట పెడితే 10 మందికి ధ్యాన ప్రచారం చెప్పడం కోసం ఉండాలి. ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని, నీ కాళ్ళు తయారు చేసుకున్నప్పుడు నీ కాళ్ళ నొప్పులు అనేవి పోతాయని చెప్పారన్నమాట. సో అప్పుడు నేను ఫుల్ టైము స్పిరిచువల్ వర్క్లోకి రావడం జరిగింది. సార్ గైడెన్స్తో, సార్ నీకు సపోర్ట్ చేస్తాను ప్రాజెక్ట్ సైడ్ నుంచి, నువ్వు ఫుల్ టైం స్పిరిచువల్లోకి వచ్చాను చెప్పడంతో
ఫుల్ టైం నేను లాస్ట్ 1 ఇయర్ సమ్మ ఇందాక పురగట్లపాలెం లక్ష్మణ్ గారు మాట్లాడారు. సో ఆ సమాజీవ ప్రాజెక్ట్ కాకినాడ అరుణ మేడం గారు మరియు లక్ష్మి మేడము మల్లికార్జున గారు, సో వీళ్ళ ఒక టీం అక్కడ ట్రస్ట్ కింద ఉన్నారు. అక్కడ నేను ఒక సమాజీవకి ఒక ఇన్ఛార్జ్గా ఉంటూ అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరికీ ధ్యానం గురించి ఇవన్నీ తెలియజేస్తూ సరైన జీవనోపాధి గురించి చెప్తూ, అలాగే కాకినాడలో మన ఆర్ఆర్సీ సెంటర్ ఉంది, సమాజీవ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం. అక్కడ వచ్చి పేషెంట్ గారులందరికీ ధ్యానము, శాకాహార గురించి, పిరమిడ్ శక్తి గురించి, మన స్పిరిచువల్ ట్యాబ్లెట్ గురించి చెప్పి అందరినీ ఆరోగ్యమయ ఆనందమయ చేయాలని జీవిత లక్ష్యంతో నేను ఎంతో ఈరోజు అద్భుతంగా జీవిస్తున్నాను. మీరు చూసే ఉంటారు ఈ మూడు రోజులు ఇక్కడే ఫుల్ టైమ్గా నిలబడడం, వర్క్ చేయడం, తిరగ ఎన్నో చేస్తున్నాను. ఒక హీమోఫీలియా పేషెంట్ ఈ విధంగా అసలు ఎప్పుడు చేయలేడు, ఇంపాసిబుల్. ఇదంతా ధ్యానం ద్వారా మరి జ్ఞానం ద్వారా జీకే సార్ గైడెన్స్ ద్వారా జరుగుతుంది. సో ఇంత అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి, మిగతా మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు రామాంజనేయులు. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అట్లానే స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జిగి గారికి, ప్రాజెక్ట్ సిఇఓ గారు, మమ్మీ అని పిలుస్తాము. మరి ఇదే ప్రయాణంలో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి, అట్లానే మాకు హాస్టల్ మాస్టర్ ఒకరు వాకిన్ అవుతారు వెంకటేష్ హౌస్పేట. మొత్తం నా జీవితంలో 8 మంది గురువులతోటి నేను ప్రయాణం చేస్తున్నాను. మరి ఫస్ట్ ఒక హెల్త్ ప్రాబల్యంతో వచ్చాను, ఈపు మీద గడ్డతోటి. అది వారం రోజుల్లో తగ్గించుకోవడం జరిగింది. మరి అదే రకంగా నేను కొండెక్కుతున్నాను. ఆ కొండెక్కటంలో మళ్ళా ఒక 2011లో వచ్చి 2014లో 225 బీపీ, 450 షుగరు, ఐ ప్రాబల్యం. ఈ కంట్లో ఉన్న నల్ల అది ఈ చివరికి వచ్చి ఆగిపోయింది. ఇమ్మీడియట్లీగా ఎన్ని టెస్టింగ్ చేసినా వాళ్ళు ఏం లేదంటారు. బెంగళూరు మణిపాలు పోయాం, దాదాపు 2 lakhs ఖర్చు పెట్టాము. బ్రెయిన్ స్కానింగ్తో మొత్తం చేసి ఒక సంచి ఫిలింలు ఇచ్చి నమస్కారం పెట్టారు. మా దగ్గర ఏమి లేదు, నీ బాడీలో ఏం కాండట్లేదు అన్నారు. అప్పుడు నేను జీకే గారిని పట్టుకోవటము, డీకే గారు నాకు కౌన్సిలింగ్ ఇవ్వటము. వితిన్ 7 daysలో పూర్తిగా నేను మొత్తం మార్పు చెంది కంప్లీట్ బయటపడి ప్రస్తుతం నేను ఈ ప్రాజెక్ట్లో జీకే గారి ద్వారా వచ్చిన 36 పుస్తకాలు విజ్డమ్ పబ్లికేషన్ ఇన్ఛార్జిని ప్రజెంటు. దాని తర్వాత మా ఆశ్రమంలో రేవళ్ళపాలెం ఆశ్రమం ఉంది. మేజర్గా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మేము 50 years దాటిందంటే అక్కడ మేము పంపిస్తాము. అట్లానే మాకు షాద్నగర్లో ఒక ఆశ్రమం ఉంది. మరి ఈ ఆశ్రమాలన్నిటికి కూడా ఫుడ్కు సంబంధించింది కానీ అక్కడ వసతులన్నీ కూడా ఈ మధ్య ఒక 15 లక్షల రూపాయల దాకా కేటాయించి అన్ని వసతులు చేశాము. మరి ఇంత అద్భుతంగా దీంట్లో ఏదైనా సాధించవచ్చు, ఏ సమస్య అయినా సరే సాధించవచ్చు అనేది ఒక అండర్స్టాండెడ్. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్యలో ఒక 4 పుస్తకాలు టార్కారాం స్వరడాలలో నాకు నచ్చింది ఏంటంటే, మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత నిర్లక్ష్యం అనే గుణం పనికిరాదు అన్నాడు. దాని తర్వాత ఏమి ఇచ్చాయంటే సందేహాలు, ఈ 2 ఉన్నంతసేపు ఏ మనిషి కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఈ 2 పోతేనే విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుందని ఎన్నో స్వాధ్యాయ పుస్తకాలు. విపరీతంగా పుస్తకం అంటే చదివి నమిలి పిప్పి చేస్తారన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు లలిత. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. ఈరోజు నేను ఎంత అద్భుతంగా ఉన్నానంటే డాక్టర్ జీకే గారండి. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని తీసుకొచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ దంపతులకు, అదేవిధంగా స్పిరిచువల్ రిసర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మప్రణామాలు. నేను ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నానంటే సారు ఏవైతే ట్యాబ్లెట్స్ తెచ్చారో ఆ ట్యాబ్లెట్ ప్రతి ఒక్కటి నేను ఉపయోగించుకొని, అంటే దీర్ఘకాలిక సంఘటనలు ఉన్నవాళ్ళు ఒక 7 hours మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ అనారోగ్యం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఎప్పుడైతే నేను 3 days వర్క్షాప్లో మాడుగులో పాల్గొన్నానండి, అక్కడ ఆ 3 days వర్క్షాప్లో ఎవరైతే దీర్ఘకాలిక సంఘటనలు ఉంటారో వాళ్ళు ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తే ఆ అనారోగ్యాన్ని తగ్గించుకోగలరు అని చెప్పడం జరిగిందండి. అక్కడ నేను ఆ విషయాన్ని ఒకటి తీసుకొని
7 అవర్స్ రోజుకి 7 అవర్స్ 9 to 4 మెడిటేషన్ చేశానండి. నేను 41 days కంప్లీట్ చేశాక నా హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదంతా తగ్గిపోయిందండి. అక్కడ నేను నేను 3 days వర్క్షాప్లో మాడుగులో పాల్గొన్నానండి. అక్కడ 3 days వర్క్షాప్ జరుగుతుంది. వర్క్షాప్ జరుగుతున్నప్పుడు 3 days వర్క్షాప్ జరుగుతున్నప్పుడు హలో అలా హలో 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 ఓకే మాస్టర్స్, నా పేరు లలిత అండి. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మనకి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని తీసుకొచ్చిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు, అదేవిధంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జేకే గారికి నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు ఇంత అద్భుతంగా ఇలా ఉన్నానంటే కారణం డాక్టర్ జీకే గారు రాసిన ప్రతి ట్యాబ్లెట్ని నేను ఉపయోగించుకొని నేను ఎంతో అద్భుతంగా ఎదిగానండి. ఎందుకంటే నాకు నడుములో ఉన్న నరంలో ఉన్న వెన్నుపూస నరం చిట్లిపోయిందండి. 2 కాళ్ళు యాక్సిడెంట్స్ అయిపోయాయండి. ఎలా వెళ్ళానంటే నేను మాడుగుల పిరమిడ్కి చాలా ఇలా ఒంగోని వెళ్ళానండి. అక్కడ 3 days వర్క్షాప్ జరుగుతుంది. ఆ వర్క్షాప్లో అప్పటికి నాకు ఇంకా ఏం తెలియదు. అక్కడ చెప్తున్నారండి, ఎవరైతే దీర్ఘకాలిక సంఘటనలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తే వాళ్ళు అనారోగ్యాన్ని తగ్గించుకోగలరు అని చెప్పారండి. నేను ఆ ఒక్క పాయింట్ ఆ క్షణానికి తీసుకొని రోజుకి 7 hours మెడిటేషన్ చేసి 41 days కంప్లీట్ చేసుకొని నేను నా అనారోగ్యాన్ని తగ్గించుకోవడం జరిగిందండి. అదేవిధంగా అక్కడికి నాతో పాటు మా బాబుని తీసుకెళ్ళానండి. బాబుకి ఇయర్ ప్రాబ్లం అండ్ ఐ ప్రాబ్లం. అక్కడ ఏంటంటే చాలా మనం అక్కడి నుంచి మనం ఎక్కువ కర్మలు తీసుకొస్తాము, ఒక్కొక్క కర్మను తొలగించుకోవడానికి భూమి మీదకి వచ్చాము అనే విషయం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి బుక్ చదివిన తర్వాత అర్థమైందండి. అక్కడ బాబు అలా మాటలు రావు కదా, డాక్టర్ జీకే గారి దగ్గర తీసుకెళ్ళాను. సార్ ఏం చేయాలి సార్ అంటే, సార్ చెప్పారు జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ చదివించమ్మా అని చెప్పారండి. ఆ జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ నేను చదివానండి. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక పదం చెప్పాలంటే, ఒక ఏపీఎల్ఈ యాపిల్ చెప్పాలంటే సుమారు 1-2 గంటలు పడుతుందండి. ఒక చెప్పడానికి నా పెదాలు చూసి మాట్లాడడం అలా చేసేవాడు. ఇలా ఈ జోనాథన్ లివింగ్స్టన్ బుక్ చదివించినప్పుడు నాకు ఏంటంటే వాడికి ఒకటే చెప్పాను, చూడు నాన్న, పక్షి ఎగరడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నువ్వు కూడా అంత హార్డ్ వర్క్ చేస్తే అంత అద్భుతంగా ఎదుగుతావని చెప్పడం జరిగిందండి. అలా ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని బాబుకి ప్రతి ఎవ్రీడే నేను బాబుకి సబ్జెక్ట్తో పాటు ధ్యానాన్ని 1 గంట ధ్యానం 6 గంటలు ఇద్దరితో సమానం కదండి. ఆ గంట ధ్యానం ఎవ్రీడే తెల్లవారు 3 గంటలు లేచేవాళ్ళమండి. ఆ అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాపాసాలు చెప్పేదాన్ని. సా పా సా ఇలా సాపాసాలు చెప్పిన తర్వాత బాబు చేత 1 hour మెడిటేషన్ చేయించేదానండి. 1 hour మెడిటేషన్ చేస్తే 6 గంటల నిద్రతో సమానం కదా. బాబు 3 to 4 మెడిటేషన్ చేసి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని ఎవ్రీడే చదువుతూ ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబు వచ్చిందండి. అంటే ఏంటంటే సారు ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం అనే బుక్ని తీసుకొచ్చారండి. నాకు నిజంగా ఈరోజు ఆ బుక్ లేకపోతే నేను ఎంత అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయేదానో నాకే తెలియదండి. నిజంగా అది ప్రతి ప్లస్ సక్సెస్ ప్లస్ జ్ఞానం అంటే కన్నుకు సంబంధించింది, పరా ప్లస్ ఇతరా ప్లస్ జ్ఞానం చెవికి సంబంధించింది. ఇలా ఏంటంటే ఎవరైతే హెల్త్ ప్రాబ్లం పిల్లలతో బాధపడతారో వాళ్ళకి నేను ఈరోజు ఆటిజం పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎందుకు అలాంటి పిల్లలు వస్తారు, ఆ తల్లిదండ్రులు ఎన్నుకొని వచ్చినప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా శాకాహారులు అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక యోగులు, మనకు మాస్టర్స్ మన భూమి మీదకి వచ్చారు. అలాంటి పిల్లలు మనం చూడాలంటే చాలా హార్డ్ వర్క్ చేసుకోవాలి. అలా హార్డ్ వర్క్ చేయాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ముందు అసలు
ఏంటి బాబు ఎందుకు వచ్చాడు అనే విషయం మనం తెలుసుకోవాలంటే ముందు తల్లిదండ్రులు ఇద్దరూ ధ్యానం చేస్తూ ఆ బాబు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, మేము చేయవలసిన కార్యక్రమం ఏంటి, నేను బాబుని అలా తీసుకురావడానికి కారణం ఏంటంటే ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యాన ప్రచారం చేస్తూ బాబు లాంటి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్నండి. ఈరోజు సారు యుఎస్ఏ నెంబర్స్ పెడతారు, ఇంగ్లీష్లో చెప్పాలి. నాకు అసలు మాట్లాడమే చాలా భయం. నిజంగా ముముక్షు 4 శత్రువులు బుక్ రాశారండి. భయం, అసంపూర్ణ జ్ఞానం, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. ఈ భయం అనేది నాలో చాలా ఎక్కువ. సారు యుఎస్ఏ నెంబర్ పెడితే నాకు భయం వేసేది, ఇదేంట్రా బాబు నేనేమొచ్చి నార్మల్గా నాకు ఎవరితోని మాట్లాడడమే రాదు, కానీ యుఎస్ఏ నెంబర్ పెట్టారు సార్ అని. కానీ ఒక్కటండి, నాకు బాబు ఎదగాలి, అదొకటి. నాకు ఏదైనా పట్టుదల ఎక్కువ, భయం కూడా ఎక్కువే, పట్టుదల కూడా ఎక్కువే. బాబు ఎదగాలని చెప్పి వాళ్ళు ఏమైనా ఇంగ్లీష్లో మాట్లాడితే వెంటనే ఆ తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని మరుసటి రోజు వారికి సమాధానం చెప్పేదానండి. అసలు ఆటిజం అంటే ఏంటి, నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అంటే ఏంటి, ఇలా నేను ఏంటంటే ప్రతిదీ నేర్చుకోవాలని చెప్పి ఈరోజు స్పెషల్ డిఈడి చేశానండి. చేస్తూ నేను ఈరోజు అంత అద్భుతంగా యూకే యుఎస్ఏ కూడా ఆటిజం పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు. క్వాలిటీలు ఉన్నాయండి తెలియకుండా. ఎలా ఉందండి లలిత గారి ఎక్స్పీరియన్స్? ఆమె గొప్ప సింగర్ కూడా అండి. చూడండి ఎంత చక్కగా చెప్పింది. మరి బంగారు నాయుడు గారు, అమ్మా ఫాస్ట్గా రావాలండి బంగారు నాయుడు గారు. ఈ సిరిమాను ఆనంద బ్రహ్మ ఉత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. నా పేరు బంగారు నాయుడు, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2013లో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్తో ఒక హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా నేను జేకే సార్ దగ్గరికి వచ్చాను. తర్వాత నేను కూడా అది లైఫ్ లాంగ్ మెడిసిన్ అనమాట. యాక్చువల్గా అది లైఫ్ అంతా మెడిసిన్ వాడాలి, లేదంటే దానికి ఇంకా ఆల్టర్నేటివ్ రూట్ లేదనమాట. సో అలా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ కూడా నాకు ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క మొత్తం విషయాలన్నీ అందులో కొన్ని ట్యాబ్లెట్స్ కూడా చెప్పడం జరిగింది. అలా నేను వాటిని ఆచరించడం ద్వారా నేను నా హెల్త్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. నేను ఎంఎస్సి సైకాలజీ చేసి ఇప్పుడు నేను బిహేవియరల్ థెరపిస్ట్గా జాబ్ చేస్తున్నాను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో మెయిన్ ఫస్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క సమగ్ర స్వరూపం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫస్ట్లో సేవా సంఘంగా ఉండేదన్నమాట. ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సేవా సంఘం తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రూరల్లో కొన్ని పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రాలుగా తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత అర్బన్లో మన రూరల్ ఏరియా పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో ఉన్న వాటిని ధ్యాన రియల్ రిలీఫ్ సెంటర్లుగా చెప్తారనమాట, అంటే ఆర్ఆర్సీలు అంటాం. తర్వాత ఇవి అడ్మిషన్ సెంటర్స్ కూడా ఉంటాయండి ఇందులోని. ఇప్పుడు మన రావులపాలెంలో, ఎస్కోట్ మండలం రావులపాలెంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సంబంధించి ఒక అడ్మిషన్ సెంటర్ ఉందన్నమాట. ఏదైనా క్రానిక్ ఇల్నెస్ ఉన్నదనుకోండి, దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి 40 రోజులు వెళ్ళి ధ్యానం చేసి మనం చెప్పే ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వాటిని ఆచరించడం ద్వారా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో ఇంకా వెబ్సైట్ ఉంటుందండి. వెబ్సైట్లో కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సంబంధించి విషయాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. మనం www.spiritualtablets.com అని ఉంటుంది. అందులో చూస్తే మొత్తం అంతా కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో 3 days ఎంప్లాయీస్ వర్క్షాప్స్ ఉంటాయండి. అంటే ఇందులో కూడా ఈ యొక్క నాలెడ్జ్ అంతా నేర్చుకొని ఆ నాలెడ్జ్ని ద్వారా ఏదైనా చిన్నప్పటి నుంచి నాకు సేవ చేయాలి అనే కోరిక ఎవరైనా ఉందనుకోండి, వాళ్ళు ఈ నాలెడ్జ్ అంతా నేర్చుకొని ఆ 3 daysలో కనీసం ఒక 90 ట్యాబ్లెట్స్ ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. 90 ట్యాబ్లెట్స్ కూడా నేర్చుకొని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ధ్యానారోగ్య కేంద్రాల్లో అక్కడ వర్క్ చేయవచ్చు అనమాట. తర్వాత 1 day వర్క్షాప్ ఎంప్లాయీస్ వర్క్షాప్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని స్పెసిఫిక్ డిసీజ్ సంబంధించి షుగర్ కానీ నడుము నొప్పికి సంబంధించినవి కానీ అలాంటి ఏమైనా వర్క్షాప్స్
లేదంటే ఆత్మ సౌందర్యం సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా 1 డే వర్క్షాప్స్ వాటి జ్ఞానం నేర్చుకుని దాని ద్వారా కూడా ఇందులో ఒక హాండ్రోరియం బేస్డ్ అని చేసుకుని ఇందులో ఎంప్లాయీస్గా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఇవి నెక్స్ట్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఈ సేవా సంఘాలు, ధ్యాన ఆరోగ్య కేంద్రాలు, రియల్ హెల్ప్ సెంటర్ల తర్వాత ఇవి 2014లో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా మనం దాన్ని క్రమేపీ మార్చడం జరిగిందనమాట. సో ఇప్పుడు స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ కంపెనీగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని ద్వారానే ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలాగో ఆన్లైన్లో కూడా వర్క్షాప్స్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ట్యాబ్లెట్స్ అంటే మన అందరం కూడా వేసుకునే ట్యాబ్లెట్లు కదండి. ఇవన్నీ కూడా ప్రతి హెల్త్ ప్రాబ్లంకి దాని వెనకాతలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన బుద్ధి స్థాయిలో లోపాన్ని తెలియజేసే విషయాలన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానము అనేది ఒక ట్యాబ్లెట్ అనమాట. మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ధ్యానం చేయడం ద్వారా మనం దాని వెనకాతలో ఉన్నటువంటి ఆ మూల కారణాన్ని తెలుసుకొని దాని ద్వారా మన ఆలోచన విధానాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత అలా 12 ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ 12 ట్యాబ్లెట్స్లో ఏంటంటే ధ్యానము, పిరమిడ్ ధ్యానము, శాకాహారము, మౌనము, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఇవన్నీ కూడా సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాబ్లెట్ లాగా ఉంటాయి. అంటే స్వాధ్యాయం అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మన ఆలోచన విధానం, ప్రతిదానికి థైరాయిడ్ వచ్చిందనుకోండి వాక్క్షేత్రంలోనే బుక్ మనం చదవాలన్నమాట. సో అలా ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లంకి ఒక్కొక్క బుక్ అనేది ఉన్నాయన్నమాట. సో అలా ఏంటంటే ఇవి 12 ట్యాబ్లెట్స్ అయిన తర్వాత 2 ట్యాబ్లెట్స్ అని ఉంటాయన్నమాట. 2 ట్యాబ్లెట్స్ ఏంటంటే రెండు అంశాలు అనమాట. ఇప్పుడు డైనమిక్, స్టాటిక్ అంటాం అనమాట. అంటే త్వరగా మార్చుకునే గుణం, త్వరగా మార్చుకోలేని గుణం, అలా 2 అనమాట. సో క్రానిక్ ఇల్నెస్ అండ్ ఎక్యూట్ ఇల్నెస్ అంటాం అనమాట. అంటే దీర్ఘకాలికంగా మనం తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, స్పాండిలైటిస్ కానీ, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఎలా తగ్గించుకోవాలనేది ఆ ట్యాబ్లెట్లు నేర్చుకోవచ్చు అనమాట. ఎక్యూట్ లెర్నింగ్ అంటే ఎక్యూట్ ట్యాబ్లెట్ అంటే ఏంటంటే ఆకస్మిక, ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అది వెంటనే మనం దానికి ఒక సర్జరీ చేయాలని అంటారనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి ట్యాబ్లెట్, ఎక్యూట్ ట్యాబ్లెట్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో అలా 2 ట్యాబ్లెట్లు, తర్వాత 3 ట్యాబ్లెట్లు కూడా ఉంటాయన్నమాట.